Welcome back again. This is Videy. You watch V the Techie Government Jobs channel. గైస్ మనకి రైల్వేస్ నుంచి మనకు ఒక న్యూ ఆర్ కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట జస్ట్ ఇప్పుడే, అందుకే వెంటనే వీడియో అయితే చేస్తున్నాం. 374 వేకెన్సీస్ తోటి రైల్వేస్ నుంచి మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. క్లియర్ కట్ డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీకు రెగ్యులర్గా కావాలనుకుంటే తప్పకుండా మనకి వీడియోస్ని ఎక్కువ మందికి షేర్ చేయండి, తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఏ లొకేషన్కి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కావాలో కింద కామెంట్ అయితే చేసేసేయండి, మర్చిపోద్దు. ఓకే, ఇప్పుడు రైల్వేస్ నుంచి వచ్చిన ఆపర్చునిటీస్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఆ యొక్క నోటిఫికేషన్ మనకి ఇక్కడే రిలీజ్ అయిందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇండియన్ రైల్వేస్ నుంచి వచ్చింది. సో ఫస్ట్ మీకు నోటిఫికేషన్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్లో మీకు ఇది అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో కూడా మనం ఇక్కడ చూద్దాం. ఓకే రైట్, ఫస్ట్ ఇక్కడ నోటిఫికేషన్ ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు, ఇండియన్ రైల్వేస్ బెనారస్ లోకోమోటివ్ వర్క్స్ వారణాసి. ఇది చూసి అదేంటి బ్రో ఇక్కడ మనకి నార్త్ సైడ్ కదా, సో వాట్ అబౌట్ మన సౌత్ సైడ్ మనం అప్లై చేసుకోవచ్చు అంటే ఎస్, తప్పకుండా అయితే అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియన్ సిటిజన్స్ దీనికి అయితే ఎలిజిబుల్ గైస్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో గైస్ చూస్తే మనకి 374 సీట్స్ తోటి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఐటీఐ చేసిన వాళ్ళకి మనకి వేకెన్సీస్ ఉన్నాయి. నాన్ ఐటీఐ అంటే ఐటీఐ కాకుండా వేరే మనకి క్వాలిఫికేషన్ ఉంటుంది కదా, టెన్త్ పాస్ అయిన వాళ్ళకి 10+2 వాళ్ళకి, నెక్స్ట్ 10+3 వాళ్ళకి ఉంటారు కదా, వాళ్ళు కూడా దీనికి అయితే అప్లై చేసుకునే విధంగా నాన్ ఐటీ క్యాండిడేట్స్ అండ్ ఐటీఐ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే విధంగా వీళ్ళైతే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఫస్ట్ ఇక్కడ చూద్దాం, చూడండి డీటెయిల్స్ ఆఫ్ ఐటీఐ సీట్స్. అంటే మనకి ఐటీఐ చేసిన వాళ్ళ యొక్క డీటెయిల్స్ చూస్తే మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ ట్రేడ్స్ మనకి ఫిట్టర్, కార్పెంటర్, పెయింటర్, జనరల్లో మనకి మెకానిస్ట్, వెల్డర్ అండ్ ఎలక్ట్రీషియన్కి సంబంధించి మనకి ఒక వేకెన్సీస్ టోటల్గా 300 వేకెన్సీస్ అయితే మనకి అయితే ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, క్లియర్గా ఇచ్చారు. అదే డీటెయిల్స్ ఆఫ్ నాన్ ఐటీఐ అంటే ఐటీఐ చేయలేని వాళ్ళు ఉంటారు. సో బట్ ఐటీఐ చేసే వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కనుక మీకు చేద్దాం అనుకుంటే యాజ్ ఏ ఫిట్టర్గా, కార్పెంటర్గా, పెయింటర్గా, మెకానిస్ట్గా, వెల్డర్గా ఆర్ ఎలక్ట్రీషియన్గా సో మీకు 74 వేకెన్సీస్ అయితే వాళ్ళైతే ఇచ్చారు. సో మనకి క్లియర్ కట్గా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి ఎలా డివైడ్ అయ్యాయి అనేసి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇలాగా ఈ యొక్క ఐటీఐ అండ్ నాన్ ఐటీఐ సంబంధించి యొక్క వేకెన్సీస్ అయితే ఇలా అయితే డివైడ్ చేశారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్లియర్గా ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ నాన్ ఐటీఐ గురించి మనం మాట్లాడదాం, ఎందుకంటే చాలా మంది ఉంటారు కదా, సో వాళ్ళ కోసం ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. అంటే మీరు 10+2 ఎగ్జామినేషన్ అయినా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మినిమం 50% మార్క్స్ ఉంటే చాలట, మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ కంపల్సరీ ఒక 10+2 మీరు పాస్ అయి ఉండాలి. ఎప్పుడు అనుకున్నారు, 5th జూలై 2025 కల్లా మీరు పాస్ అయిపోయి ఉండాలన్నమాట. వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫర్ ఐటీఐ క్యాండిడేట్స్కి వచ్చేటికి మీరు చూడండి, ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ అండ్ ఇట్స్ ఈక్వలెంట్. సో అది మీరు తప్పకుండా ఐటీఐ చేసి ఉండాలి. మీకు 50% మార్క్స్ ఉన్న చాలు, మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు 5th జూలై కల్లా అయితే ఐటీఐ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాల్సి వీళ్ళైతే ఇచ్చారన్నమాట. ఓకే, నో వెయిటేజ్ విల్ బి గివెన్ ఫర్ ద హైయర్ అకాడమిక్. అంటే చాలా మంది డిగ్రీ చదువుతుంటారు, నెక్స్ట్ వాళ్ళు కూడా ఐటీఐ చేసి ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి కూడా ఏమీ పెద్ద ఆ యొక్క ప్రిఫరెన్స్ ఏమి ఉండదు, వెయిటేజ్ ఏమి ఉండదు. బట్ థింగ్ ఏంటంటే ఐటీఐ బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే తీసుకుంటారు అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అప్లికెంట్స్ ఏజ్ లిమిట్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ పర్ ది, ఇక్కడ చూడండి మనకి డేట్ ఇచ్చారు 5th ఆగస్ట్ 2025 ఆ యొక్క డేట్ ఇచ్చి దానికి బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తారట. ఫర్ నాన్ ఐటీఐ క్యాండిడేట్స్ యాక్చువల్లీ హ్యాస్ కంప్లీటెడ్ 15 years ఆఫ్ ఏజ్ మీరు అయితే కంప్లీట్ చేసుకోవాలి. నాట్ మోర్ దాన్ 22 years ఆఫ్ ఓల్డ్. క్లియర్గా మనకి ఇచ్చారు చూడండి ఒకసారి. 15 years నుంచి 22 years మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్ ఐటీఐకి వచ్చేటికి ఐటీఐ పాస్డ్ ఈజ్ రిలవెంట్ ట్రేడ్ హ్యాస్ కంప్లీటెడ్ 15 years ఆఫ్ ఏజ్, నాట్ మోర్ దాన్ 24 years ఇచ్చారు. ఇంకో 2 years ఎక్స్ట్రా ఉంటుంది మనకి. సో 24 years వరకు ఉన్న క్యాండిడేట్స్ అందరూ ఈ 15 నుంచి 24 years వరకు మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఫర్ వెల్డర్ ట్రేడ్ అండ్ కార్పెంటర్ ట్రేడ్కి మాత్రం 15 to 22 అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. మిగతా అన్నిటికి మాత్రం ఐటీఐ క్యాండిడేట్స్కి 15 to 24 years వరకు ఇచ్చారన్నమాట. ఓకే, ఇంకా యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమో 5 years, ఓబీసీకి ఏమో 3 years, నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి ఏమో అందులో అన్రిజర్వ్డ్లో 10 years, ఎస్సీ ఎస్టీకి 15 years, ఓబీసీకి ఏమో 13 years అయితే ఇస్తున్నారు. ఇంకా ఎక్స్ సర్వీస్ మీద అంతే తెలుసు కదా మనకి, నాట్ లెస్ దాన్ 6 months కనుక మనకి కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ చూడండి సర్వీస్ పీరియడ్ ప్రొవైడెడ్ ఇన్ ద డిఫెన్స్ ఫోర్సెస్ ఈజ్ ప్లస్ 3 years విచ్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 10 years అని మెన్షన్ చేస్తారు. చెక్ చేసుకోండి. ఇంకా ఇక్కడ చెప్తే మనకి లోకోమోటర్ అండ్ సెరెబల్ పల్స్, ఇంకా ఇవన్నీ ఏంటంటే మనకి స్టాండర్డ్స్ ఫర్ ఫిట్నెస్ పర్సన్ విత్ డిజబిలిటీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్ యొక్క ఫిట్నెస్కి సంబంధించి వాళ్ళకి ఒక టేబుల్ ఇచ్చారు, దాన్ని బట్టి నీట్గా చెక్ చేసుకోండి. ఇక్కడ ఇక సెలక్షన్ అసలు ఎలా చేస్తారు, దీనికి ఏమి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయరు గైస్. మీకు ఐటీఐలోని నాన్ ఐటీఐలోని వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ మార్క్స్ బేస్ చేసుకుని అగ్రిగేట్ చేసి ప్రాపర్గా మెరిట్ లిస్ట్ తీస్తారన్నమాట. మెరిట్ లిస్ట్ తీసి మిమ్మల్ని అయితే సెలక్షన్ అయితే చేస్తారనేసి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు. మీరు ఇక్కడ చెక్
చెక్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఇక చూడండి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇన్ కేస్ ఆఫ్ 2 candidates హ్యావ్ సేమ్ మార్క్స్ కనుక మీకు వచ్చాయి అనుకోండి, ఓల్డర్ ఏజ్ ఎవరికైతే ఉందో వాళ్ళని అయితే ఫస్ట్ కన్సిడరేషన్ అయితే ఇస్తారంటే ఇక్కడ ఇచ్చేసారు, చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఆఫ్ డేట్స్ ఆఫ్ బర్త్ ఆర్ ఆల్సో సేమ్, దెన్ ద క్యాండిడేట్స్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ ఎర్లియర్ షెల్ బి, ఎవరైతే ముందు పాస్ అయ్యారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారని ఇచ్చారు. సో ట్రైనింగ్ మనకి 1 year ఉండొచ్చు, లేకపోతే 2 year ఉండొచ్చు, వాట్ ఎవర్. సో గైస్ ఆ ట్రైనింగ్ ఆ పీరియడ్ అయినంత వరకు మీకైతే పెయిడ్ ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది, మనకి పెయిడ్ అప్రెంటిస్షిప్ అయితే ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇవి మనకి ఏంటంటే అప్రెంటిస్షిప్ పొజిషన్స్ మాట, ఫుల్ టైమ్ రోల్స్ అయితే కాదు, ఒక పర్టికులర్ టైం వరకు మనకైతే ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు ఇక్కడ. సో అప్రెంటిస్షిప్ స్కీమ్స్ కింద వాళ్ళైతే తీసుకుంటున్నారు అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ అది మాత్రం చెక్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ చూడండి మనకి 5th August లోపల మీరైతే సబ్మిట్ అయితే చేయాలి. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లోడ్ డాక్యుమెంట్ ఏమో 7th August అని మెన్షన్ అయితే చేశారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక స్టైఫండ్ విషయానికి వస్తే యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకి అప్రెంటిస్షిప్ స్కీమ్ బేస్ చేసుకుని మనకి అయితే ఇస్తారు. అది 6,000 ఉండొచ్చు, 7,000 ఉండొచ్చు, 9,000 ఉండొచ్చు, తర్వాత మనకి ఇంటిమేట్ చేస్తారు. ఇక్కడైతే మెన్షన్ అయితే చేయలేదు, గుర్తుపెట్టుకోండి. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఇక్కడ చూడండి మనకి అప్లికేషన్ ఫీజు ఏమో 100 రూపీస్ మీరైతే పే చేయాల్సి వస్తుంది. ఆన్లైన్లోనే పే చేస్తారు. మీరు డెబిట్ కార్డ్ అని, క్రెడిట్ కార్డ్ అని, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని యూజ్ చేసి కూడా మీరైతే పే చేయాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. 5th August కల్లా మీరైతే పే చేసేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది, మీరు ఇక్కడ చూపిస్తాను లాస్ట్లో, మీరు చెక్ చేసుకోండి. సో 100 రూపీస్ విల్ నాట్ బి రిఫండబుల్ అని కూడా మెన్షన్ చేశారు. అండ్ అదే మీరు ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే మీకైతే అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, ఇంకా ఎక్సెప్ట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఫీమేల్ క్యాండిడేట్స్, సో ద క్యాండిడేట్ షుడ్ నాట్ సబ్మిట్ ద అప్లికేషన్ ఫీ, ద క్యాండిడేట్ విల్ బి రిజెక్టెడ్ అని కూడా ఇచ్చారు, అది మాత్రం చెక్ చేసుకోండి. ఇక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ రిగార్డింగ్ అప్లికేషన్ అంటే మొత్తం మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాలి. సో మరి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మీ దగ్గర తప్పకుండా కొన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. అన్ని కూడా జేపీజీ ఆర్ జేపీఎగ్ ఆర్ బిఎంపీ ఫార్మాట్లో మీరు స్కాన్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలని చెప్తున్నారు. ఫస్ట్ క్యాండిడేట్స్ కలర్ ఫోటోగ్రాఫ్ షుడ్ బి జేపీజీ, ఇంత సైజ్ ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు, అది రెడీ చేసి పెట్టుకోండి. అండ్ ఎడిషనల్గా మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎలాగ వస్తుంది, దాంతోపాటు మనకి సెల్ఫ్ సర్టిఫైడ్ ఫోటో కాపీస్ ఆఫ్ రిక్వైర్డ్ సర్టిఫికేట్ మస్ట్ బి అప్లోడెడ్ అండ్ లింక్ బిలో ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్ BLW ఇన్ జేపీజీ ఫార్మాట్, అన్ని జేపీజీ ఫార్మాట్ రెడీ చేసి పెట్టుకోండి, మీరు అప్లోడ్ చేయాలి. హై స్కూల్ సర్టిఫికేట్, నెక్స్ట్ మార్క్ లిస్టులు, ఐటీఐ మార్క్ లిస్టు సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ కంటే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి ఏమో వాళ్ళ యొక్క పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్స్, డీటెయిల్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీ మస్ట్ బి ఫిల్డ్ ఇన్ ద పోర్టల్, అప్లోడ్ ఆన్ ఇట్ అని మెన్షన్ చేశారు. అవన్నీ కూడా మీరు అయితే రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఈ యొక్క వెబ్సైట్లోనే మీరు అప్లై చేయడానికి అయితే అవుతుంది, గుర్తుపెట్టుకోండి గైస్. వేరే ఏ మోడ్లోనే మీరైతే తీసుకోరు. ఓకే, మనకి ఇక్కడికి వచ్చేసి ఇంకా యాక్చువల్ అప్డేట్ చూస్తే మనకి బనారస్ లోకోమోటివ్ వర్క్స్ వారణాసి, సో యూపీకి సంబంధించి మాట ఇది. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ 47th బ్యాచ్ BLW యాక్ట్ అప్రెంటిస్షిప్ 2025 మెన్షన్ చేశారు. ఇక్కడ గైడ్లైన్స్ కూడా అప్లికేషన్ ఫిల్ చేయడానికి గైడ్లైన్స్ కూడా ఒక PDF మనకి అయితే ఇచ్చారు. ఆ యొక్క PDF మీరు ప్రాపర్గా మీరైతే ఎక్స్ప్లోర్ చేయండి, ఎందుకంటే క్లియర్ కట్గా మీకు తెలుస్తుంది ఎంతంత సైజులో ఎలా అప్లోడ్ చేయాలి, ఆ స్టేజ్ 1లో ఏం చేయాలి, రిజిస్ట్రేషన్, తర్వాత పేమెంట్, తర్వాత అప్లోడ్ చేయాలి, ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క PDFని కూడా మీరు నీట్గా చదవండి, అండర్స్టాండ్ చేసుకోండి. అప్పుడు మీరు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేద్దాం. రిజిస్ట్రేషన్లో ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత యాక్చువల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్కి వెళ్ళి తర్వాత మొత్తం డీటెయిల్స్ అని చెక్ చేసుకుని ప్రింట్అవుట్ కూడా తీసుకోండి. మంచి అప్డేట్ గైస్, తప్పకుండా అయితే ట్రై చేయండి. అండర్ అప్రెంటిసెస్ యాక్ట్ చూసుకుంటే మనకైతే 47th బ్యాచ్ అట ఐటీఐ అండ్ నాన్ ఐటీఐ రోల్స్కి టోటల్గా మనకి 374 సీట్స్కి ప్రెజెంట్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో వెంటనే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటే అక్కడి నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. ఇంకొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.